అంతర్జాతీయ ప్రమాణాలతో త్వరలో అత్యుత్తమ న్యాయ కళాశాలను అమరావతిలో ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తెలిపారు. అధికారులతో న్యాయశాఖ సమీక్ష సందర్భంగా రాజధాని అమరావతిలో 100 ఎకరాల విస్తీర్ణంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా అంతర్జాతీయ న్యాయ కళాశాలను ఏర్పాటు చేసే విషయాన్ని వీలైనంత త్వరగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసి కేంద్రానికి ప్రతిపాదన పంపుతామన్నారు. అలాగే జూనియర్ న్యాయవాదుల శిక్షణ కోసం అకాడమీ ఏర్పాటు చేయనున్నామని, వారు వృత్తిలో నిలదొక్కునేందుకు గౌరవ వేతనం క్రింద నెలకు 10,000 ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను సీఎం సూచించారు. సమీక్షలో సీఎం మాట్లాడుతూ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, నేరాలకు పాల్పడే వారికి శిక్ష తప్పదనే నమ్మకాన్ని ప్రాసిక్యూషన్ ప్రజలకు కల్పించాలన్నారు. శిక్షల శాతాన్ని పెంచేందుకు అధునాతన పద్ధతులు పాటించాలని కూడా సూచించారు. ప్రభుత్వ ఆస్తులను రక్షించేందుకు తమ వంతు బాధ్యతగా అధికారులు వ్యవహరించాలన్నారు. బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, గోవాలోని ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థల తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యుత్తమ న్యాయ కళాశాలను అమరావతిలో ఏర్పాటు చేస్తామన్నారు.